హలో అండి, నేను మీ సౌజీ. మేము కాణిపాకం వెళ్ళామని చెప్పాం కదా, ఇంకా స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఫోటో తీయమంటే వీడియోస్ తీస్తావు ఎప్పుడు అంటుంది. ఇంకా లగేజ్ బుక్ చేసేసి మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. సర్వదర్శనానికి టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి నిజరూప దర్శనానికి అయితే వెళ్తున్నాము. స్వామివారి నిజరూప దర్శనానికి ఒక మనిషికి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారండి. మనకి మినిమం టైం వచ్చేసి 15 మినిట్స్ అలా పడుతుంది అంతే. సర్వదర్శనానికి అయితే 1 అవర్ అలా పడుతుంది అని చెప్పారు. కానీ మాకు లేట్ అవుతుందని చెప్పేసి స్వామివారి నిజరూప దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా బయట కోనేరు అవన్నీ చూద్దామని వచ్చాము. లోపలికి అయితే అలౌ లేదండి, స్నానాలు చేయడానికి కూడా అలౌ లేదు. ఊరికే మనకు చూడడానికి మాత్రం బాగుంది. ఆ రోజు క్లైమేట్ మాత్రం చాలా కూల్ గా ఉంది. మనం స్నానం చేయాలనుకుంటే మనకు ఫ్రీ టాయిలెట్స్ అయితే ఉంటాయి గుడికి బ్యాక్ సైడ్. మనకి అక్కడ ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళి స్నానం చేసేసి వచ్చేయచ్చు. మనకి ఫ్రీనే, ఎటువంటి అమౌంట్ అయితే ఉండదు. మేము అంతా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము టిఫిన్ చేసేసి లగేజ్ తీసుకొని కాణిపాకం నుంచి తిరుపతికి వెళ్ళాలి కదా. మేమైతే బస్ కి అయితే వెళ్ళిపోయాము. మేము తిరుపతి నుంచి తిరుమలకి కాలినడకన అలిపిరి నుంచి వెళ్ళాలనుకున్నాము స్వామివారి దర్శనానికి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.